భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. దేశభక్తిని చాటుకునేలా 20 ఏళ్ల క్రితం కొంత స్థలాన్ని కేటాయించుకొని జాతీయ జెండా దిమ్మె కట్టుకొని ప్రతి ఏడాది జెండా పండుగను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఒక మాజీ ప్రజాప్రతినిధి తనకు ఎక్కడా స్థలం దొరకనట్టుగా ఏకంగా జాతీయ జెండా ప్రాంగణాన్ని కబ్జా చేయడానికి పూనుకున్నాడు. తాను ఏం చేసినా చెల్లుతుంది, తాను చెప్పినట్లు గ్రామ పంచాయతీ ప్రజలందరూ వింటున్నారు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ దేశభక్తి మరీ ఎక్కువైపోయి జాతీయ జెండా దిమ్మెను సైతం కూల్చివేసే స్థాయికి వచ్చాడు. తనకు ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేసుకుంటూ ఒక అడుగు ముందుకేసి అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యేలా కబ్జాకు పాల్పడ్డాడు. దీంతో సదరు మాజీ ప్రజాప్రతినిధి తీరును ప్రజలు ఎండగడుతున్నారు. ఏకంగా 20 లక్షల రూపాయల విలువ చేసే స్థలాన్ని ఆక్రమించుకొని ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేయడంతో స్థానిక ప్రజలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఒక మాజీ ప్రజాప్రతినిధి అదే స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి అక్కడ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టాడు. జాతీయ జెండా దిమ్మే ప్రాంగణాన్ని కూల్చివేస్తూ తాను చెప్పినట్లు అధికారులు వినాల్సిందేనని, ఎవరు తనపై చర్య తీసుకోలేరని దురుసుగా ప్రవర్తిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సుమారు 20 లక్షల రూపాయల విలువగల 200 గజాల స్థలాన్ని స్వంతం చేసుకోవాలనే ప్రయత్నం ప్రజల్లో ఆగ్రహం రేపింది. దేశభక్తి చిహ్నంగా నిలిచిన ప్రాంగణం కబ్జాకు గురి కావడంతో ఇకపై జాతీయ పండుగలు ఎలా నిర్వహించుకోవాలన్న ఆందోళన గ్రామంలో నెలకొంది. స్థానికులు తీవ్రంగా స్పందిస్తూ జాతీయ జెండాకు గౌరవం ఇవ్వని ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు ఏకమై కేటాయించిన స్థలాన్ని రక్షించి ఇక ముందు కూడా జెండా వందన కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అధికారులు ముందుకు రావాలని కోరుతున్నారు. ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారో, గ్రామ ప్రజలకు తిరిగి జాతీయ జెండా ప్రాంగణంలో వేడుకలు నిర్వహించే అవకాశం కల్పిస్తారో అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.